శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి 64వ శ్లోకం మరియు తాత్పర్యం. అవిశ్రాంతం ప్రత్యుర్గుణగణకథామ్రేడణ జపా పుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీణాయాః స్ఫటికదృశదచ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా. జనని, నిరంతరం నీ పతి అయిన శివుని గుణగణములకు చెందిన కథలను మడల మడల జపించే నీ నాలుక జపాపుష్పపు కాంతి ఎర్రని వెలుగు కలది. అది సర్వోత్కృష్టమై ప్రశంసనీయమైనది. ఆ నాలిక కొనపై ఉన్న సరస్వతీమూర్తి సహజంగా స్ఫటిక శిలవలే తెల్లనిదే అయినప్పటికీ నీ నాలిక ఎరుపు వలన కెంపుల కాంతిగా మారినది అని ఈ శ్లోకం భావం.